మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఒక వ్యక్తిని మొదటిసారి కలిసారు. 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. కానీ అతను చాలా మంచివాడు అనిపించింది. మరి కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఈ వ్యక్తి నచ్చలేదు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? హాయ్! ఐ యామ్ జయాంబటి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. మన మెదడు ప్రతి మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోదు. కొన్నిసార్లు ఒక చిన్న విషయం చూసే మొత్తం ఆ వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా డ్రెస్ వేసుకున్నాడని అతను చాలా బాధ్యతగా ఉంటాడని అనుకోవచ్చు. లేదా మొదట నవ్వుతూ మాట్లాడాడని చాలా మంచి వ్యక్తి అనుకోవచ్చు. కానీ అదెప్పుడు నిజం కావాల్సిన అవసరం లేదు. సైకాలజీలో దీన్ని హలో ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. దానిలో ఒకరు చాలా స్టైలిష్‌గా వచ్చారు. మరొకరు చాలా సాధారణంగా వచ్చారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వారిలో స్టైలిష్‌గా వచ్చిన వ్యక్తి చాలా తెలివైన వాడేమో అని కొందరు అనుకున్నారు. మన మెదడు తీసుకునే ఫాస్ట్ డెసిషన్ ఇదే. ఒక రీసెర్చ్ ప్రకారం సైకాలజిస్ట్ ఎడ్వర్డ్ థార్న్డైక్ 1920స్‌లో హలో ఎఫెక్ట్ గురించి వివరించారు. ఒక మంచి లక్షణం ఆధారంగా ఆ వ్యక్తి ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయని ఊహించే అవకాశం ఉంటుందని ఆయన గుర్తించారు. ఇలాంటి అభిప్రాయం సహజంగా అనిపించినా కొన్ని సందర్భాల్లో, అంటే రిలేషన్ ఏర్పరచుకునేటప్పుడు ఆపోజిట్ పర్సన్ పట్ల, జాబ్‌లో బాస్ ఎంప్లాయీస్ పట్ల, బిజినెస్‌లో పార్ట్నర్స్ పట్ల, సో ఇలా కొంతమంది విషయంలో ఫాస్ట్ డెసిషన్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరినైనా మొదటి చూపులోనే పూర్తిగా మంచి వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి అని ఒక నిర్ణయానికి రాకూడదు. కొంత సమయం ఇవ్వండి. వారి మాటలు, ప్రవర్తన, చర్యలు అన్నీ గమనించిన తర్వాత అభిప్రాయం ఏర్పరచుకోండి. మొదటి అభిప్రాయం ఉపయోగపడొచ్చు, కానీ చివరి నిర్ణయం కావాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్‌లో యెస్ అని రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.